నెక్స్ట్ కూటమి వస్తే బాగుంటది అంటారా, లేదంటే వైసీపీ వస్తే బాగుంటుంది? కూటమే రావాలండి. ఎందుకని? ఎందుకంటే కూటమి వస్తేనే మనకి బాగుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా బాగా చేస్తున్నారండి. ఎందుకంటే పిల్లలకు ఉద్యోగాలు లేవు. జగన్ ఉన్నప్పుడు ఎవరికైనా ఉద్యోగాలు ఉన్నాయండి పిల్లలకి? లేవు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు వేయించారండి బాగా. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక మనం వైజాగ్లోని గూగుల్ కానీ అన్నీ రప్పించారు. కనుక కూటమే రావాలి. మళ్ళీ జగన్ అన్నవాడు రాకూడదు సార్. ఎందుకంటే జగన్ గురించి మాకు ఈ యూట్యూబ్లో వచ్చే తెలిసాయి అతను ఇలాంటి చేసాడా అనేసి. మాకు ముందు తెలియలేదు జగన్ ఇలాంటి పనులు చేశాడని. అన్ని జగన్ చేసిన పనులు ఒకటి బాగోలేదు సార్. కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చాలా బాగా చేస్తున్నారు. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ ఉద్యోగాలు బీఈడీ చేసిన వాళ్ళకందరికి ఉద్యోగాలు ఇప్పించారు, అన్ని ఇప్పించారు. కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలి సార్. ఏపీలో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎవరు సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు? నిజం చెప్పమంటారు, అబద్ధం చెప్పమంటారు? జగన్ రావాలండి. జగన్ వస్తేనే మాకు దేనికైనా బాగుంటది. మంచిగానే చెడ్డగానే ఆయనే మాకు ఆయన రావాలని చూస్తాం. సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుందా, మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. ఏపీలో ఎవరు సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? జనాలు అందరూ అనుకున్నది ఏది బాగుంటే అదే కదండి. ఇది పరిపాలన చూసి జనాలు ఎంచుకుంటారు. ఎవరి పరిపాలన బాగుంటే వాళ్ళకి సీఎం కావాలండి. మీరు ఎవరు బాగుంటుంది? మా జగన్ అండి. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే బాగుంది. మాకు ఆయన ప్రభుత్వమే నచ్చింది. సరే, ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా బాగానే ఉంటుందండి. ఎవరైనా బాగానే ఉంటుంది. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా బాగుంటుంది సార్. టీడీపీ వస్తే బాగుంటుందా, మళ్ళీ వైసీపీ వస్తే బాగుంటుందా? టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తేనే బాగుంటుంది. కొద్దిగా బాగుండేది అసలు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? చేస్తారు, ఇంకా ముందుకి ఉంటుంది. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందండి. ఎందుకని? అంటే ప్రజలకు అన్ని బాగానే చేస్తున్నాడు ప్రస్తుతానికి. మరి అందుకనే ఆయన వస్తేనే మళ్ళీ బాగుంటది. అన్ని పథకాలు అన్ని అందుతున్నాయండి, పర్వాలేదు. గవర్నమెంట్ సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అన్ని వచ్చినట్టేనా? వచ్చినట్టుగానండి, అన్ని వచ్చినాయి. పిల్లలు స్టడీ ఏంటి అన్ని బాగానే ఉంటున్నాయండి, పర్వాలేదు ఇప్పుడైతే మాత్రం. ఏపీలో నెక్స్ట్ మళ్ళీ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? లోకేష్ గారా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి? మా వాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు బెస్ట్. చంద్రబాబు నాయుడు. మీరు? మేము అంతే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆయనే సహకరించింది. ఆయనే కింద ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకుంటుంది. అంటే ఇప్పుడు అప్పటికి తేడా ఏంటి మరి? తేడా అనేది సీఎంలో ఉంది. అప్పుడు ఇచ్చినవి అప్పుడు ఎగ్గొట్టేసాడు. మళ్ళీ అదే విధంగా విధులు మాకు నిర్వహించి మాకు పనులు ఉన్నట్టు చేస్తాను. పనులు ఉన్నాయి, మాకు పోషకాలు కూడా పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయితే మీకు బాగుంటుంది అనుకుంటున్నారా? బాగుంటుంది కూడా, దానికి మించింది ఎట్లేదు. నెక్స్ట్ టైం మీకు బాబే రావాలా. ఏపీలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? లోకేష్ గారా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు. ఎందుకని? అన్ని హక్కులు ఇస్తారు కదా, ఉన్నవి మనకి ఏది ఉన్నా అది ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారా, లోకేష్ గారా, చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు గారు బాగుంటుంది. ఆయన అన్ని బాగుంటాయి. ఆయన అన్ని చేస్తున్నారు, పథకాలు గెతకాలన్నీ. అదే దానికోసం ఇప్పుడు గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? లాస్ట్ గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగానే ఉందండి. లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఎలా ఉంది? ఇప్పటికైనా బాగానే ఉంది, అప్పుడు కూడా బాగానే ఉంది. ఏపీలో మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారా, లోకేష్ గారా, చంద్రబాబు నాయుడు గారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనులు కానీ అతను చేస్తున్న అభివృద్ధి కానీ మాకు నచ్చాయి కాబట్టి. ఏపీలో మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా, జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాం. ఆయనకు అనుభవం ఉంది, చేస్తారు కూడా. మన హైదరాబాద్లోకి మంది అవ్వాలంటే ఆయనే రావాలండి. ఇంక మళ్ళీ 5 years తర్వాత ఎవరు వచ్చినా పర్లేదు, సెట్ అయిపోద్ది కాబట్టి. మళ్ళీ మారితే మళ్ళీ మొదటికి వస్తుంది సీఎం. మళ్ళీ చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. తేడా ఏంటంటే తేడా ఎవరిని అడిగినా చెప్తారండి, వాళ్ళు తేడా ఉందండి. అప్పుడు బాధపడే వాళ్ళు ఇప్పుడు నవ్వుతున్నాం అంతే తేడా. చంద్రబాబు నాయుడు ఎవరైనా చంద్రబాబు నాయుడే రావాలనుకుంటారండి.
ఏపీలో మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? లోకేష్ గారా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు అండి. అందుకని బాగా మంచి తెలిసిన అండి, పిల్లల ఎడ్యుకేషన్ అది అతని వల్ల వస్తుందని మేము అనుకుంటున్నాం. మెయిన్ పిల్లలు జాబులే రావాలండి, అతను వస్తే మాకు బాగుంటుందండి. చూస్తే లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి తేడా ఏం కనిపించింది? తేడా చాలా ఉందండి. ఇతనికి చాలా తేడా ఉంది. ఇతను వస్తే మాకు అనుభవం కాబట్టి ఇతను వస్తే ఫ్యూచర్లో బాగుంటుంది. పిల్లల ఎడ్యుకేషన్ అయినా మాకైనా మధ్యతరగతి వాళ్ళకి బాగుంటుంది. ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అయితే చెప్పాలంటే రియల్ గానండి యువతరం రావాలి. ఎందుకంటే ఇప్పుడు యువతరం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి దీనికి అన్ని విధాలుగా సహాయపడాలంటే మనకి యువతరం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అది డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ బట్టి రాజకీయ నాయకులు కొడుకులు వస్తారా, లేకపోతే అదర్స్ ఇప్పుడు పబ్లిక్ లో ఇప్పుడు ఉన్న జనరేషన్స్ పీజీ హోల్డర్స్ వారు చదువుకున్న వ్యక్తులు ఎవరు వస్తారనేది వెళ్ళదు. ప్రజెంట్ అయితే కనుక యువతరం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ పరంగా కానీ ఏదైనా సరే యువతను ప్రోత్సహించడం ద బెస్ట్ ఆప్షన్. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ మళ్ళీ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా, జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? లోకేష్ గారా, చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా? బాబు దయచేసి జగన్మోహన్ రెడ్డి పేరే ఎత్తకండి బాబు. 100% లోకేష్ అయితే బాగుంటుంది. ఎందుకంటారు బిల్లు తీసుకురావడానికి ముందంజలో ఉన్నాడు, రాష్ట్రం బాగుండాలని చూస్తున్నాడు కాబట్టి లోకేష్ గారు అయితే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? లోకేష్ గారా, చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా? చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఏదైనా సరే చంద్రబాబు లోకేష్ తోటే సాధ్యం. లోకేష్ అంతా కొద్దిగా సబ్జెక్ట్ ఉంది, పర్లేదు. జగన్మోహన్ రెడ్డి అది లేకే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎంతో 14-15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోండి. అందువల్ల రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు వారసత్వంగా లోకేష్ అయితే బాగా చేయగలరు. సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డా? చంద్రబాబు నాయుడు మాకు ఒక సేవ చేస్తున్న బాగా వెళ్తే ఏదైనా సాయం సీని గారు ఉన్నారంటే ఏదైనా సాయం చేయమంటే చేస్తుంటారు. మరి ఆ పార్టీని నేను నమ్ముకుని ఉన్నాను. ఎన్టీ రామారావు దగ్గర నుంచి నమ్ముకుని ఉన్నాను. ఆ పార్టీకి ఓటేస్తాను. ఇప్పుడు పరిపాలన ఎలాగ అనిపిస్తుంది మీకు? ఎలాగే అనిపించినా ప్రభుత్వం మనం ఏం చెప్పలేమండి. పెద్ద మన వరకు మనకి సేవ్ చేస్తేనే గత వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు ఎలా అనిపించింది? వాళ్ళు కూడా బాగానే ఉంది, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది ఇంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్ లోకల్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం జగన్ గారు అయితే బాగుంటుందండి. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు రానియండి, ఇలా నన్నియండి. ఇంకేటి కావాలి మనకు కావాల్సింది? బాగుందా మరి పరిపాలన అంతా? ఇప్పుడు అందాక ప్రస్తుతానికి నడుస్తుంది కదా, అలాగే నడిస్తే చాలు. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు బాగుంది కాబట్టి బాగుంది. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? డెవలప్మెంట్ మొదలు పెట్టారు కదా, చేస్తున్నారు కదా. రోడ్డు పనులు చేశారు, అమరావతి అవుతుంది, తెలంగాణ అవుతుంది. ఆయన ఒక విధానం, ఈయన ఒక విధానం, ఎవరి విధానం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఉన్న వ్యక్తి, అన్ని తెలిసిన వ్యక్తి, పెద్ద పెద్ద పార్టీతో మాట్లాడే వ్యక్తి. ఆయన ఏదైనా మన కంపెనీలకి ఎక్కడైనా మన దేశానికి ఏదైనా తేగలడు. సపోర్ట్గా పవన్ కళ్యాణ్ ఉంటే ఈ రాష్ట్రం చాలా బాగుంటుంది. ఇంతకు ముందు కూడా 5 సంవత్సరాలు కూడా జగన్ లేకుండా చంద్రబాబు నాయుడు ఉంటే ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా అభివృద్ధిలోకి వచ్చేది. అది మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. అది వచ్చిన 19 నెలలు ఎన్నాళ్ళు అవుతుందండి. వీటిలోనే అన్నీ ఇచ్చాడండి ఆయన, కానీ ఇవ్వలేదు అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. చాలా తప్పండి. అది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి ఎవరైనా సరే. అది మాత్రం పక్కా అండి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ దేశం చాలా బాగుపడుతుందండి. మన ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకెళ్తుందండి. ఇంకా అది మాత్రం వాస్తవం అండి. అది పక్కా. ఈ చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను నేను. ఇంకా 15-20 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ అయితే అలాంటి మనిషి కాదు, ఆయన సపోర్ట్గా ఉంటాడు. ఆయనకి ఆపత్కాలంలో నిలిచి ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అండగా బాగా నిలిచాడు. ఆయనకి నిలిచి తోడుగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక సోదరులాగా ఇద్దరు ఉంటున్నారు. ఆయనకి లోకేష్ కానీ చాలా బాగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఈ దేశానికి బాగా సేవ చేస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అన్న. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితే బాగుంటది. జగన్ సీఎం అయితే బాగుంటుందని. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? వచ్చినా పర్లేదండి. మా పెద్దమ్మ ఒకసారి ఆగు.
ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే. ఎందుకని? మరి ఎందుకంటే మరి చేస్తాడు కదా రోడ్లు అగ్గిని. మరి బాగా చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు. బాగా చేస్తాడు కదా. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు బాగానే పరిపాలన చేస్తుంటండి, ఇంకా పర్వాలేదు. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు అయితేనే బాగుంటుంది. ఎందుకని? చంద్రబాబు గారు చేసిన పథకాలు కానీ ఆయన ఒక మిషనరీ, ఆయన ఒక లెజెండరీ. ఆయన చేసిన పథకాలు కానీ అన్ని బాగా ఇచ్చారు. చంద్రబాబు గారు చేసింది ఏ లోటు లేదు. లోకేష్ గారు కానీ నెక్స్ట్ అన్ని విధాలుగా ఆయన చేసింది అంతా బాగుంది. నెక్స్ట్ సీఎం చంద్రబాబు గారే అవుతారు. లోకేష్ గారు చంద్రబాబు గారు చాలా బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పనవసరం లేదు. డిప్యూటీ సీఎం అంటే ఆయన చాలా మంచి వ్యక్తి. 10 మందికి పెట్టివాడే తప్ప ఎవరిని మోసం. అయితే నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ తెలుగుదేశమే రావాలి. తెలుగుదేశం వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అన్ని మన పోలవరం బాగుంటుంది. నెక్స్ట్ మన రాజధాని సెట్ అవుతుంది. 5 సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వకపోయినా నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం మన బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత మొత్తం అంతా 6,393 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఎవరు? నిర్మలా సీతారామన్. నరేంద్ర మోడీ గారు కూడా నెక్స్ట్ ఆయనే ప్రధానమంత్రి అవ్వాలి. నరేంద్ర మోడీ గారు కూడా అదే ప్రధాన నిర్మలా సీతారామన్ గారు కూడా ఉండాలి. అందరూ బాగుండి నెక్స్ట్ సీఎం చంద్రబాబు. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు గారు లేకపోతే సమాజం లేదు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళే కాదని అనట్లేదు. కాకపోతే అంటే నెక్స్ట్ సీఎం అయితే మళ్ళీ చంద్రబాబు గారే వస్తారు. కన్ఫర్మ్ చెప్తున్నాను నేను. ఆయన కానీ ఒక్క పథకం ఒకటి మిస్ అయ్యింది. అది నిరుద్యోగ వృత్తి ఒకటి ఇస్తే నాకు సరిపోతుంది. అంటే నేను ఉద్యోగం చేసుకునేవాడిని. కాకపోతే ఏంటంటే మానేసిన వాళ్ళకి చాలా మంది ఖాళీగా ఉన్నారు. ఒక్క నిరుద్యోగ వృత్తి ఇస్తే 3,000 ఇస్తే సరిపోద్ది. ఆ ఒక్క పథకం కోసం చూస్తున్నాము. అది మిగతా అంతా బాగానే ఉంది. చంద్రబాబు గారు నెక్స్ట్ కన్ఫర్మ్ సీఎం అవుతారు. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నిలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఎందుకంటే బాగా పరిపాలిస్తున్నారు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? ఇప్పుడు అలాగా మనం చెప్పలేమండి. గొడవలు పెట్టకూడదు. ఎవరైనా ఒకటే. చంద్రబాబు నాయుడు గారు వస్తే కొద్దిగా ఈయన కలిపే చెయ్యాలనుకుంటున్నాను. నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుందా లేదంటే వైసీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందా? ఏదైనా ఒకటేనండి. ఏదైతే మనం ఏం చేస్తాం చెప్పండి. ఎక్కిన తర్వాత ఆల్రెడీ ప్రభావం మనం చేసేది ఏం లేదు కదా. నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా? వైసీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? నేను జగన్ ప్రభుత్వం ఇస్తేనే బాగుంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? నెక్స్ట్ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఎవరు వచ్చినా అభివృద్ధిని బట్టే ఉంటది కదండి. ఇప్పుడు మీకు డెవలప్మెంట్ గా ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. అధికారంలోకి వస్తే బాగుంటుందా మరి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది? కూటమి ప్రభుత్వమే బాగుంటుంది. ఎందుకని? అన్ని బాగా చేస్తున్నారు కదా. అందుకు ఏం నచ్చింది మరి? కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఏం నచ్చింది మీకు? అన్ని డెవలప్మెంట్ అవుతుంది. టెన్షన్లు అయ్యి కట్టే టైం. అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారా? వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ప్రభుత్వం ఏదైనా ఎవరైనా చేయడానికి కూటమి ప్రభుత్వం అయితే మరి ఇంటెలిజెంట్గా చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, ఒక డిగ్నిఫైడ్గా రాజకీయపరంగా బాగుంటుంది. ఎవరైనా శుభ్రంగా కరెక్ట్గా చేయాలా, ప్రజలకి న్యాయం చేసేది ఏదైనా చేయాలా, ప్రజలకు ఏదైనా మంచి చేసే వాళ్ళు ఏ ప్రభుత్వం అయినా ఒకటే. ఇప్పుడు ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం బాగానే చేస్తున్నారు. పనితీరు ఎలా అనిపిస్తుంది అండి? గవర్నమెంట్ పనితీరు బాగానే ఉంది సార్, పర్లేదు, బాగానే చేస్తున్నారు. డెవలప్మెంట్ కొంతవరకు అవుతుంది సార్, కొంతవరకు ఇంకా చెయ్యాలా. అంటూ రాజధాని ముందు రాజధాని పర్ఫెక్ట్ గా అయితే ఏదైనా ముందుకు నడగ మంచి పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుందండి. మన రాజధాని ఏంటంటే రాజధాని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుందా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారా? జనసేన ఎందుకని రావాలండి? ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, పిఠాపురం ఆయన చాలా మంచి పనులు చేశాడు. ఆయన చాలా మంచి పనులు చేశాడు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పనులు చేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేదంటే వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? నెక్స్ట్ కూటమి ప్రభుత్వం అనేది వచ్చి 2 సంవత్సరాల కాలం అవుతుంది కాబట్టి ఇంకా అభివృద్ధి కోసం మనం వెయిట్ చేయాలి. అంటే వైసీపీలో జరగలేని అభివృద్ధి ఇక్కడ జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఇంకో 3 సంవత్సరాలు వేచి చూస్తే ఫలితం అనేది తెలుస్తుంది. డెవలప్మెంట్ ఏ రకంగా అనిపిస్తుంది? మునుపటి కంటే ఇప్పుడు బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సేవానిరత కలిగిన మనిషి, ఆయన అన్ని విధాలు ఆలోచించే మనిషి, విజనరీ కలిగిన మనిషి మెయిన్గా. సో కాబట్టి అతని ప్రభుత్వంలో కంపల్సరీగా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా కొన్ని డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. మరికొంతకాలం వెయిట్ చేయాలండి మరింత అభివృద్ధి కోసం.